హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చెప్పబోయే కథ ఏమిటంటే నిజమైన పండితుడు. చక్రధరపురంలో చక్రి అనే బ్రాహ్మణ యువకుడు ఉండేవాడు. వాడికి నా అనే వాళ్ళెవ్వరూ లేరు. చిన్నతనంలోనే తల్లిదండ్రులు పోవటం చేత వాడు ఆ పంచా ఈ పంచా గడిపేస్తూ వాళ్ళు వీళ్ళు పెట్టింది తిని యవ్వనంలోకి అడుగుపెట్టాడు. ఇప్పుడు వాడు ఇంటింటికి తిరుగుతూ పంచాంగంలోని తిథి వారం నక్షత్రం చెప్తూ యాయావారం చేస్తున్నాడు. అందులో వచ్చిన బియ్యాన్ని వాడు పచారీ కొట్టులో అమ్మేసి కొట్టువాడిచ్చిన డబ్బుతో పూటకుళ్ళ ఇంట్లో భోజనం చేస్తూ కొంత సొమ్ము వెనకేసుకున్నాడు. చిన్నతనం నుంచి చక్రికి కవిత్వం మీద ఆసక్తి ఉండేది. వాడు ఒకరిద్దరు పండితుల దగ్గర శిష్యరికం చేసి పద్యాలు అల్లడం నేర్చుకున్నాడు. వాడు చక్రధరపురంలోని సత్రం అరుగు మీద పడుకొని తను అల్లిన పద్యాలు రాయయుక్తంగా పాడేవాడు. ఒకనాడు ఆ సత్రం గదిలో బాటసారిగా ఎక్కడికో వెళుతూ ఒక కవి బస చేయటం జరిగింది. ఆ కవి చక్రి పాడే పద్యాలను శ్రద్ధగా విని వాడితో, నాయనా, గాయకుని గాయము, కవి చెప్పే కవిత్వము ఆశ్రయం లేకపోతే చిల్లిగవ్వ విలువ చేయదు. చూడపోతే నీ దగ్గర మంచి ధారణా శక్తి ఉంది. ఏ రాజునైనా ఆశ్రయించు, భుక్తి లభించడమే కాక చిరస్థాయిగా ఉండే కావ్యాన్ని రాయగలవు అని మెచ్చుకున్నాడు. కవి మాటలు చక్రికి ఉత్సాహాన్ని కలిగించాయి. వాడు రాజధానికి పోయి రాజును ఆశ్రయించాలని నిర్ణయించుకున్నాడు. ఉన్న ఫలంగా రాజధానికి ప్రయాణం కట్టాడు. యాయవారంలో సంపాదించి వెనకేసుకున్న డబ్బుతో పూటకుళ్ళ ఇంట్లో భోజనం చేస్తూ ప్రయాణం సాగించి కొంతకాలానికి రాజధానికి దగ్గరగా ఉన్న ఒక గ్రామం చేరుకున్నాడు. ఆ సరికి కనుచూయికటి పడుతున్నది. చక్రి పూటకుళ్ళ ఇల్లు ఎక్కడుందో తెలుసుకుందామని బయలుదేరాడు. దారిలో ఒక రావి చెట్టు కింద రచ్చబండ మీద కూర్చొని ఉన్న నడివయసు బ్రాహ్మణుడు వాడిని పలకరించి పూటకుళ్ళ ఇంటి సంగతితో పాటు వాడు రాజధానికి బయలుదేరిన విషయం కూడా అడిగి తెలుసుకున్నాడు. తర్వాత ఆయన చక్రితో, నేను కూడా బ్రాహ్మణుడనే, సాటి బ్రాహ్మణుడిని పూటకుళ్ళ ఇంటికి ఎలా పంపుతాను? మా ఇంటికి రా, పైగా నేను కవిని కూడా, నిన్ను రాజధానికి పంపే ఏర్పాటు చేస్తాను అన్నాడు. చక్రి సంతోషించి ఆయన వెంట వాళ్ళింటికి వెళ్ళాడు. వాళ్ళింట్లో బ్రాహ్మణుడి తండ్రి ఉన్నాడు. ఆయన బాగా వయసు పైబడినవాడు. చక్రి పుట్టు పూర్వత్రాలు అడిగి తెలుసుకొని వాడితో తమ వంశానికి బీరకాయ పీచు సంబంధం ఉన్నదని గ్రహించి చక్రితో, నాయనా, నువ్వు నాకు చుట్టానివవుతావు, ఈ ఊళ్ళోనే ఉండిపో, 4 ఇళ్ళు పౌరజం ఇప్పిస్తాను, కొంతకాలు చెయ్యి కూడా తీసుకున్నాక రాజధానికి వెళ్ళి కవివి అవుదువు గాని అన్నాడు. చక్రి ఏదో సమాధానం చెప్పబోయే అంతలో ఆయన మనవరాలు స్వాతి అక్కడికి వచ్చింది. ఆమె పెళ్ళీడులో ఉంది. చక్రిని చూసి కాస్త సిగ్గుపడుతూ, తాత, వడ్డన పూర్తి అయింది, నాన్న మిమ్మల్ని రమ్మంటున్నాడు అన్నది. ముసలైన ఆమెతో, అమ్మ స్వాతి, ఇతని పేరు చక్రి, కవి అన్నాడు. స్వాతి నవ్వి, నాన్న అంతా చెప్పాడు. రాజుగారి కొలువులో ఇప్పటికే 3 కవులున్నారు. ఒకరు పగలు, ఒకరు సాయంకాలం, ఇంకొకరు రాత్రి వేళల్లో మహాపండితులు. మరి ఈయన ఏ కాలంలో ఎందులో పండితుడంట అన్నది. ఆ మాటలకు చక్రి నవ్వి, నేనింకా అన్ని కాలాలు చూడవలసిన వాడిని. మీరు చెప్పిన ఆ 3 కవి పండితులు మెచ్చుకుంటేనే నేను ఈ కాలానికి కవినవుతాను అన్నాడు. ఆ దేశపు రాజుకు పొరుగు రాజుల భయంతో పాటు దేశ పౌరుల్లోనే కుట్రదారులున్నారన్న అనుమానం కూడా ఉన్నది. ఆయన నియమించిన గూఢచారుల్లో ఒకడు కాకతాళీయంగా ఈ సంభాషణ వినడం తటస్థించింది. వాడికి ఈ సంభాషణ ఏమీ అర్థం కాక వెంటనే వెళ్ళి అంతా రాజుకు విన్నమించాడు. రాజు తన ఆస్థానంలోని 3 కవులను పిలిపించి చక్రి స్వాతిల మధ్య జరిగిన సంభాషణ గురించి చెప్పి, ఇందులో నిగూఢ అంతర్గాధం ఏమైనా ఉన్నవా అని అడిగాడు. కవులు 3 కోపంతో ఊగిపోతూ, మహారాజా, అల్పుల మాటల్లో అర్థాలేముంటాయి? ఆ ఇద్దరు మమ్ములను వ్యసన పెట్టారు. పగలు పండితుడంటే జూదగాడు, సాయంకాల పండితుడంటే చొరసాల నిపుణుడు, రాత్రి పండితుడంటే వేశ్యాలోలుడు అన్నారు. రాజు మర్నాడు చక్రికి స్వాతికి కబురు చేసి కొలువుకు రప్పించి, మీరు పండితులను వ్యసనపరులని తిట్టారంట, అది రుజువు చేయకపోతే కఠినంగా శిక్షిస్తాను అన్నాడు. చక్రి స్వాతి కొంచెం సేపు కూడబలుక్కున్నాక చక్రి వినయంగా పండితుల కేసి తిరిగి, ఓ మహాపండితుల్లారా, మీరు మీకున్న వ్యసనాలు బయట పెట్టుకున్నారేమో నాకు తెలియదు, కానీ జూదమాడి అష్ట కష్టాలు పడిన పాండవుల గాథ చెప్పేవాడు పగలు పండితుడు, సీతాపరాయణం గల రామాయణ గాథ చొర ప్రసంగం సాయంకాలం జరుగుతుంది కాబట్టి సాయంత్రం పండితుడు, అంటే రామాయణ పండితుడు. ఇక రాత్రివేళ పండితుడంటే రసికాలోలత్వము గల శ్రీకృష్ణుడి గాథ చెప్పే మహాభాగవత పండితుడని.
అలాంటి గొప్ప గ్రంథాలలో మీలో ఒక్కొక్కరు ఒక్కొక్క దానిలో పండితులని. అలాంటి మీరు మెచ్చుకుంటే నేను నిజమైన పండితుడని అవుతాను అని మా ఇద్దరి సంభాషణ సారాంశం అన్నాడు. చక్రి ఇలా చెప్పగానే పండితులు పరమానందపరులై, మేము అసూయ దేశాలతో తీసిన విపరీతార్థాలతోనే మేము ఏ ఏ కావ్యాలలో పండితులమో లోకానికి చెప్పిన నువ్వే నిజమైన పండితుడివి. నిన్ను మనసారా అభినందిస్తున్నాము అన్నారు. రాజు చక్రిని ఘనంగా సన్మానించి తన కొలువులోనే చేర్చుకున్నాడు. ఆ తర్వాత నెల తిరగకుండానే చక్రి స్వాతిని పెళ్లి చేసుకొని కవిగా 4 కాలాల పాటు నిలిచిపోయి కాచించాడు.